డైవర్షన్ పాలిటిక్స్, పక్కదారి రాజకీయాలు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒంటి నిండా కొవ్వు పట్టి ఏం మాట్లాడుతున్నారో కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. కన్ను మిన్ను మర్చిపోయి మాట్లాడడం అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటలే దానికి నిదర్శనం అని మనం చెప్పుకోవాలి. సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ లో ఒక్క పేజీని మాత్రమే చదివి అసలు ఎలాంటి కొవ్వు ఈ లడ్డూలు లేదు అని తేల్చి చెప్పేశాడు. అదే రిపోర్ట్ లో పక్క పేజీలో ఉన్నటువంటి అసలు ఈ లడ్డూలో ఉన్నవన్నీ కెమికల్స్ ని అనే విషయాన్ని మాత్రం బట్టబయలు చేయటం మానేశాడు. అది రహస్యంగానే ఉంచాలని జగన్మోహన్ రెడ్డి అతి తెలివి ప్రదర్శించాలని చూశాడు. వాస్తవానికి వస్తే నిజంగా సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ని వైవి సుబ్బారెడ్డి గారు బయటకు వచ్చి నిజ నిజాలు ఒప్పుకుని తప్పు జరిగింది అని వాస్తవాన్ని చెప్తున్నారు. అలానే చాలా మంది రాజకీయ చైతన్యులు కూడా అందులో నిజంగా వాస్తవానికి కల్తీ జరిగిందనే మాట చెప్తున్నారు, ఒప్పుకుంటున్నారు. దీన్ని బట్టి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, తప్పు చేసేటోడు బయటకు వచ్చి తప్పు ఒప్పుకోవటం ఒక ఎత్తు అయితే, తప్పు చేసి మరి బయటకు వచ్చి నేను చేసింది మీరందరూ అనుకుంటున్నటువంటి తప్పు కాదు, నేను చేసింది అసలు తప్పే కాదు అని కప్పిపుచ్చుకోవటం ఎత్తులకే పై ఎత్తు అని మనం చెప్పుకోవాలి. ఇటువంటి విషయాన్ని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగటం, ఆయనకి ఇందులో హస్తం ఉండటం అనేది నీచమైనటువంటి చర్య. ఇది నిజంగా మనం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఒక్క లడ్డూ కల్తీ విషయాన్ని నిజంగా అందరూ కూడా ఒకసారి గమనించాలి. ఇంత శ్రీవారి ప్రసాదంలో ఇంత పాపానికి గురి అయ్యాడంటే దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని కూడా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ లిక్కర్ కల్తీ చూసాం, అలానే ఇసుక మాఫియాని చూసాం, చాలా అవినీతులు చూసి ఊరుకున్నాం. కానీ శ్రీవారి మహాప్రసాదాన్ని కూడా కల్తీ చేశారంటే ఎంతటి నీచానికైనా సిద్ధపడ్డారు అని మనం ఒప్పుకోవాలి. పార్టీ పుట్టినదే అవినీతి పునాదుల నుంచి అని మనం ఒప్పుకున్నప్పటికీ కూడా ఇలా ప్రసాదంలో కూడా పాపానికి ఒడిగట్టడం అనేది చాలా దిగజారుడు చర్య. జగన్మోహన్ రెడ్డిని నిజంగా శ్రీవారు ఆ ఏడుకొండల స్వామి దయతో వదిలేసినా కూడా ఈయన నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తు ఎలా ఈ నీచుణ్ణి వదిలేస్తాడు అనుకుంటున్నాడో మరి ఈయన వివేకానికి మనం వదిలేయాలి. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు లడ్డూ కల్తీ విషయాన్ని ఒక సనాతన ధర్మాన్ని నమ్మేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కల్తీని బట్టబయలు చేయాలని నిజ నిజాలన్నీ కూడా చెప్తుంటే పవన్ కళ్యాణ్ గారి గురించి నోటికొచ్చినట్లు అవాకులు చవాకులు పేలుస్తున్నారు. సనాతన ధర్మం మీద గౌరవం లేని, సాంప్రదాయాల మీద గౌరవం లేని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి తగిన బుద్ధి రాష్ట్ర ప్రజలు గతంలో చెప్పినా కూడా ఇంకా బుద్ధి లేకుండా అదే రీతిలో అదే పద్ధతిలో ముందుకు సాగుతున్నారు. నిజంగా ఇలానే ఉంటే 2029లో కూడా రాష్ట్ర ప్రజలు ఇంతకు మించి బుద్ధి చెప్పి తీరుతారని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు గమనించాలని నేను తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.